ఎడారిలో సెలయేర్లు. అక్టోబర్ 12. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించెను. యెహోవా యోసేపునకు తోడయుండి అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఆదికాండము 39వ అధ్యాయము 20-23 వచనములు. మనము దేవుణ్ణి సేవించేటప్పుడు ఆయన మనలను చెరసాలకు పంపించి మనతో పాటు ఆయన కూడా వస్తే ఆ చెరసాల అంత ధన్యకరమైన స్థలం మరొకటి లేదు. యోసేపుకు ఈ విషయం బాగా అర్థమైనట్టుంది. పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా ఉన్నాయని అతడు చిన్నబుచ్చుకోలేదు, నిరుత్సాహపడలేదు. అతడు అలా ఉన్నట్లయితే చెరసాల అధికారి అతనికి బాధ్యతలు అప్పగించేవాడు కాదు. యోసేపు తన గురించి తాను జాలిపడినట్టు కూడా కనిపించాడు. ఇలాంటి నిస్పృహ ఏమాత్రం చోటు చేసుకున్నా అది మన అంతానికే దారితీస్తుంది. దాన్ని వెంటనే వెళ్ళగొట్టేయాలి. యోసేపు తనకు సంభవించిన దానినంతటినీ దేవుని పట్ల సంతోషకరమైన స్తోత్రగానంగా మార్చివేసుకున్నాడు. అందుకనే చెరసాల అధిపతి యోసేపుకు బాధ్యతలు అప్పగించాడు. యేసు ప్రభువా, చెరసాలలో నేను బందీనైనప్పుడు నాలోని నిరీక్షణ తరిగిపోనీయకు. నా సంతోషాన్ని సమృద్ధిగా పొంగి పొరలేలా చెయ్యి. చెరసాలలో నా ద్వారా నీ పనిని అభివృద్ధి చెయ్యి. అక్కడ కూడా నన్ను స్వతంత్రుని చెయ్యి. పంజరంలోని పక్షిని నేను, చెరలోంచి పాటలు పాడుతాను. నన్ను అక్కడ ఉంచిన దేవుణ్ణి కీర్తిస్తాను. నాకు దిగులే లేదు. నేను అక్కడ ఉండాలని దేవుని అభీష్టం. నా పంజరం నన్ను బంధించింది. బయట ప్రపంచంలోకి ఎగిరిపోలేను. నేను బందీనైనా నా ఆత్మ స్వతంత్రమే. చెరసాల గోడలు ఆపలేవు ఎగిరిపోయే ఆత్మవిహంగాన్ని. చీకటిని, వేదనను ప్రేమించడం నేర్చుకున్నాను. ఎందుకంటే అక్కడ దేవుని వదనాన్ని చూడగలుగుతున్నాను. ప్రైజ్ ద లార్డ్.